డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ నుంచి అయితే మనకి గ్రూప్ 2 రిజల్ట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారనమాట. సో, ఈ రిజల్ట్స్ అన్నది మనకి 1:2 రేషియోలో అయితే పిలవడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరిగింది. సో, డాక్యుమెంట్స్‌కి ఏమేమి కావాలి, అలాగే డిక్లరేషన్ సంబంధించి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన రిజల్ట్స్ అన్నీ కూడా ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. సో, ఇక్కడ నోటిఫికేషన్ గాని గమనించినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ విజయవాడ రిజల్ట్ నోటిఫికేషన్. ఓకే. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అండ్ అడ్మిటెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నమాట. సో, ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ ద గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ ఇది. సో, మనకి ఇది డేట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ అన్నమాట. ఒకసారి మనం నోటిఫికేషన్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామినేషన్స్ ద ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి 23/2/2025 జరిగింది కాబట్టి 13 డిస్ట్రిక్ట్‌లోనే జరిగింది. సో, అండర్ ద గ్రూప్ 2 సర్వీస్ జనరల్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. నోటిఫికేషన్ నెంబర్ అని ఇచ్చారు. ద క్యాండిడేట్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ నెంబర్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఆన్ మెరిట్ బేసిస్ రేషియో 1:2 రేషియో అన్నమాట. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మనకి ఏపీపీఎస్సీ అయితే మాత్రం 1:2 రేషియోలో అయితే మాత్రం పిలవడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి అనేది కూడా మెన్షన్ చేశారు. మనకి అడ్రస్ వచ్చేసరికి ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడి బిల్డింగ్, 2nd ఫ్లోర్, ఎంజీ రోడ్, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ద షెడ్యూల్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి హోస్టెడ్ ద కమిషన్ వెబ్సైట్. ఇంకా షెడ్యూల్ అయితే మెన్షన్ చేయలేదు. ఆ మెన్షన్ చేసిన తర్వాత మీకు కూడా వీడియో కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో, ఖచ్చితంగా ఆ షెడ్యూల్ అని కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడానికైతే మాత్రం ఇది ముందుగుంటా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అన్నమాట. సో, కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి, అప్డేటెడ్ డాక్యుమెంట్స్. సో, కమిషన్ వెబ్సైట్‌లో అయితే మాత్రం టైం అనేది మెన్షన్ చేస్తాము. అదే షెడ్యూల్ అనేది మెన్షన్ చేస్తాము. అదేవిధంగా ఇండివిడ్యువల్ కాల్ లెటర్స్ కూడా పంపిస్తాము అని చెప్పారన్నమాట. సో, ఇండివిడ్యువల్ కాల్ లెటర్స్ కూడా మీకు పంపిస్తారన్నమాట. ఏ కాపీ ఆఫ్ ది రిజల్ట్ కెన్ ఆల్సో బి కమిషన్స్ వెబ్సైట్‌లో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. రిజల్ట్స్ అనేది మీరు చూసుకోవచ్చు. లేదంటే నోటీస్ కూడా కమిషన్ దగ్గర కూడా ఉంటుందన్నమాట. సో, అఫీషియల్ విజిట్ చేసినట్టు లేదంటే మన ఈ రిజల్ట్ అనేది కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఒకసారి రిజల్ట్ డిక్లేర్ చేయండి. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద సేమ్ డే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా? ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఆల్రెడీ మన టీజీపీఎస్‌కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 2 గానే ఈక్వల్‌గానే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తే డాక్యుమెంట్స్ ఏం కావాలని నేను చెప్తాను. సో, ఇక్కడ ఏజ్ ప్రూఫ్ సంబంధించింది ఏంటి? ఏజ్ ప్రూఫ్ సంబంధించింది ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అన్నమాట. సో, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిందైతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించింది ఏంటి? మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఏమో సదరన్ సర్టిఫికేట్స్ ఇట్లాగా డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాలన్నమాట. సో, మీ క్వాలిఫికేషన్ సంబంధించి సో, 10th, ఇంటర్, డిగ్రీ ఆర్ ఇంజినీరింగ్ ఇట్లాగా మీ క్వాలిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరికీ ఉండాలి. ఇయన్నీ కూడా ఈ సర్టిఫికేట్ కూడా అప్డేటెడ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్డేటెడ్ కొత్తది చేయించుకోండి. పాతది కాదు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అన్నది ఇది బీసీ క్యాండిడేట్స్‌కి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అన్నది ఇస్తారు. అది మన ఎంఆర్ఓ ఆఫీస్‌లో అడిగితే మీకు ఫిజికల్‌గా ఇస్తారు. రెవెన్యూ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు సరిపోతుందన్నమాట. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. అది బీసీ క్యాండిడేట్స్‌కి అన్నమాట. సో, ఇక్కడ నంబర్ తీసుకున్నారంటే ఇది 2006లో వచ్చిన ఇది ఇన్‌స్ట్రక్షన్ సర్క్యులర్ జీవో నంబర్ ప్రకారంగా మెన్షన్ చేశారన్నమాట. ఇది బీసీ క్యాండిడేట్స్ అన్నమాట. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అన్నది ఎంఆర్ఓ ఆఫీస్‌లో మీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారు. ఓకే. ఇయన్నీ కూడా అప్డేటెడ్ లేటెస్టే ఉండాలన్నమాట. ఓల్డ్‌వి కాదు. కొత్తయన్నీ తీసుకోండి. లేటెస్ట్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.
సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఎవరిది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో, బీసీ క్యాండిడేట్స్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోండి. అంటే ఎలాగో క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఈడబ్ల్యూసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అదే విధంగా ఇన్కమ్ బేస్ చేస్తాడు. అంటే 8 లాక్స్ లోపు బిలో ఉండాలి కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 8 లాక్స్ లో బిలో ఇన్కమ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఈ రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు జియో నెంబర్ 73 ప్రకారంగా వాళ్ళు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. సో, ఇంటిగ్రేటెడ్‌లో వచ్చేది. లేదంటే మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇస్తారనమాట. ఇది ఎవరికంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినోళ్ళు. అంటే తెలంగాణలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్‌కి వచ్చిన వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలి. మనకి ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లోనే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ వచ్చేది. లేదు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోదు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. అదే స్పోర్ట్స్ పర్సన్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఏమో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్. పీబీడీ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సదరం సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మీకు డాక్యుమెంట్ సంబంధించి మీరు క్లియర్‌గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో మన ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫాలో అప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పోస్ట్ చేయండి. నేను చెప్తా. కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఓకే. సో, ఖచ్చితంగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఉండాలి. అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనమాట. సర్టిఫికేట్స్. సో, ఏమీ లేకపోయినా దే విల్ బి ట్రీటెడ్ యాస్ ఇనెలిజిబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో చెప్పాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. డాక్యుమెంట్స్ అన్నది అప్డేటెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. 1:2 రేషియోలో పిలుస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా మాత్రం డెఫినిట్‌గా మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టేస్తారు. సో, ఇక్కడ కాబట్టి డెఫినిట్‌గా మీకు అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం మీరు గ్యాదర్ చేయాలన్నమాట. ద క్యాండిడేట్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షాల్ బి క్యాన్సెల్డ్ అట్ ఎనీ స్టేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఎనీ స్టేజెస్ క్యాన్సెల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి డాక్యుమెంట్ విషయంలో మరీ చెప్తున్నాను. అసలు చాలా చూసుకోవాలి. అన్నీ కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్సే తీసుకోండి. ఏ డాక్యుమెంట్ మిస్ అవ్వకూడదు. మీకు కావాలనుకుంటే డాక్యుమెంట్స్ కోసం క్లారిటీగా మీకు ఆల్రెడీ చెప్పాను. లేదంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. లేదా వీడియో చేయమంటే మాత్రం స్టెప్ బై స్టెప్ కూడా ఇంకో వీడియో చేయడం అనేది చేస్తాను. సో, ద కమిషన్స్ హ్యాస్ టు ద రైట్ డిస్‌క్వాలిఫై ఎనీ క్యాండిడేట్. అంటే కమిషన్‌కి ఏంటంటే రైట్ ఉంది. ఎనీ క్యాండిడేట్ డిస్‌క్వాలిఫై చేసే అవకాశం. ఎందుకంటే హి ఈస్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్. ఎలిజిబుల్ కాకపోతే మాత్రం ఎనీ రీజన్ వల్ల మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఇంత కష్టపడి లాస్ట్ మూమెంట్‌లో మీరు డిస్‌క్వాలిఫై అయ్యి ఇనెలిజిబుల్ అయ్యే స్టేజెస్ మాత్రం తెచ్చుకోవద్దు. సో, క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ డౌన్‌లోడ్ కాల్ లెటర్ అన్నది కమిషన్ వెబ్‌సైట్ నుంచి మీరు కాల్ లెటర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈస్ సబ్జెక్ట్ టు అవుట్‌కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానబుల్ కోర్స్ అగైన్స్ట్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో, ఈ విధంగా 4 పాయింట్లలో అయితే మాత్రం ఏపీపీఎస్ అయితే మనకి రిజల్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి అదే విధంగా 1:2 రేషియోలో పిలవడం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్పడం జరిగింది. ఈ రిజిస్టర్స్ నెంబర్స్ మీరందరూ కూడా వీళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేసి కూడా రెడీ చేసుకోవాలన్నమాట. సో, ఈ రిజల్ట్ అన్నది మనకి ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. మీరు ఒకసారి ఈ రిజల్ట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ రోల్ నెంబర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు డెఫినెట్‌లీగా మీరు డాక్యుమెంట్స్ అన్నది రెడీ చేసుకోవాలండి. ఇప్పటి వరకు చాలామంది రిజల్ట్ వస్తదా లేదా అని కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉండడంతో మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఇమ్మీడియేట్‌గా మీరు ఈ 2 డేస్ హాలిడేస్ కాబట్టి మీరు మండే నుంచి డెఫినెట్‌లీగా మీరు ఇది ఫాలో అప్ చేసుకొని అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం తీసుకోవాలండి. తీసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా నేను అనుకోవడం సో, ఈ మంత్‌లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలిచే అవకాశం ఉండొచ్చు మేబీ. సో, అందరూ కూడా ఓకే. సో, ఈ ఒకసారి రిజల్ట్స్ అన్నీ చూసుకోండి. టోటల్ మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 2168. సో, లిస్ట్ అండ్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ అండర్ ద కోర్స్ ఇది స్పోర్ట్స్ కోటా అనమాట. సో, ఇది మొత్తం 2168 అయితే పిలుస్తున్నారు. ఈ స్పోర్ట్స్ కోటా రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇవన్నీ కూడా. సో, ఈ విధంగా స్పోర్ట్స్ కోటా వాళ్ళేమో 370 పిలిచారు. నార్మల్ జనరల్ క్యాండిడేట్స్‌నేమో మనకి 2168 మంది క్యాండిడేట్స్‌ని పిలిచారనమాట. సో, షూర్‌గా అందరూ కూడా డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి మిస్టేక్స్ పడొద్దు. మరీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ మిస్టేక్ జరిగినా కమిషన్‌కి రైట్ ఉందనమాట. మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టే అవకాశం ఉంది. లేదా ఇనెలిజిబుల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. రిజల్ట్ అయితే వచ్చేసింది. ఏ డౌట్స్ పెట్టుకోవద్దు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి.
నేను రిప్లై ఇవ్వడానికి ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. మరీ చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ మిస్టేక్స్ పడొద్దు. ఇక్కడ ఆల్రెడీ కమిషన్ వారు మెన్షన్ చేశారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీకు మంచి క్యాడర్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.